డాక్టర్ అవిన్ సన్నార్. ఇక్కడ మెడికవర్ హాస్పిటల్స్ నిజామాబాద్లో నేను కార్డియాక్ సర్జరీ. డాక్టర్ వాను సార్ మా కార్డియాక్ అనెస్థెటిస్ట్. డాక్టర్ యజ్ఞ మేడం మా మెడికల్ సూపరింటెండెంట్ మేడం అనమాట. ఇక్కడ మా పక్కన కూర్చున్నారు గంగారాం గారు అని. ఈజ్ ఆల్మోస్ట్ 60 years ఓల్డ్ అనమాట. ఈయనకి 15 years బ్యాక్ దుబాయ్లో ఓపెన్ హార్ట్ సర్జరీతో పాటు బైపాస్ సర్జరీ చేయడం జరిగిందనమాట. తర్వాత ఆల్మోస్ట్ 15 years బాగానే ఉన్నారు. 1 month క్రితం మా మెడికల్ హాస్పిటల్ నిజామాబాద్కి వచ్చారు. ఆయాసము దమ్ము తడతోటి వచ్చారనమాట. అప్పుడు మళ్ళీ యాంజియోగ్రామ్ మళ్ళీ 2 days చేయడం జరిగింది. అందులో తేలింది ఏంటంటే ఆయనకి ఆ వేసిన గ్రాఫ్స్ బైపాస్ సర్జరీ చేసిన గ్రాఫ్స్లో మళ్ళీ అడ్డంకులు ఏర్పడడం జరిగింది. ఇంకోటి అప్పుడు చేసిన కవాట మార్పిడి ఆపరేషన్ కూడా ఫెయిల్ అయింది. సో ఈ డయాగ్నోసిస్ తోటి మా దగ్గరికి వస్తే మేము ఈ పేషెంట్కి మళ్ళీ బైపాస్ సర్జరీ సెకండ్ టైం బైపాస్ సర్జరీతో పాటు సెకండ్ టైం ఓపెన్ హార్ట్ సర్జరీ కవాట మార్పిడి ఆపరేషన్ 2 సర్జరీస్ చేసామన్నమాట. అండ్ వితిన్ 6 days మనం డిశ్చార్జ్ చేసేసి ఇంటికి పంపించాం. ఇది ఆల్మోస్ట్ ఒక 2 weeks అయిందా ఇక్కడికి వచ్చి. 2 weeks క్రితం ఈ ఆపరేట్ చేసాం. ఆఫ్టర్ 2 weeks పేషెంట్ ఇలా ఉన్నారు మా దగ్గర. ఈ ఆపరేషన్ నిజామాబాద్లో ఫస్ట్ టైం చేసాం. మెడికవర్ నిజామాబాద్లో చేసాం. నా పేరు డాక్టర్ వాను అండి, కార్డియాక్ అనెస్థీషియా ఇక్కడ మెడికవర్ హాస్పిటల్లో. ఈ పేషెంట్ గంగారాం అని 60 years. ఇతనికి ఆల్రెడీ 15 years బ్యాక్ కార్డియాక్ సర్జరీ అయింది. అంటే బైపాస్ అయింది ప్లస్ వాల్వ్ రిపేర్ చేశారు అప్పటి 15 years బ్యాక్ దుబాయ్లో. ఇప్పుడు మళ్ళీ సేమ్ అవే కంప్లైంట్స్తోని మళ్ళీ మన దగ్గరికి 15 days బ్యాక్ వచ్చాడు. సో మళ్ళీ యాంజియోగ్రాము ప్లస్ 2D ఎకో చేస్తే తేలింది ఏంటంటే సేమ్ మళ్ళీ అవన్నీ బ్లాక్ అయిపోయినాయి ప్లస్ మైటల్ వాల్వ్ అనేది క్లోజ్ అయిపోయింది. సో దీని కొరకి మళ్ళీ రీడూ సిఏబిజీ ప్లస్ ఎంవిఆర్ అంటారు. అంటే మళ్ళీ బైపాస్ గ్రాఫ్ట్ చేయాలి ప్లస్ వాల్వ్ అనేది రీప్లేస్మెంట్ చేయాలి. సో ఇది చాలా రిస్క్తో కూడుకున్నది. ఎందుకు అంటే ఆల్రెడీ 15 years బ్యాక్ సర్జరీ చేశారు కాబట్టి సో మళ్ళీ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడం అనేది బాగా రిస్క్తో కూడుకున్నది. ఆల్రెడీ ఆల్మోస్ట్ 20-30% మోర్టాలిటీ రేట్ ఉంటుంది. సో అట్లాంటిది మనము ఇక్కడ ఈ హై రిస్క్ సర్జరీ మన మెడికవర్ హాస్పిటల్లో చేయడం జరిగింది. సో అనస్థీషియా సైడ్ నుంచి అంటే మత్తు పరంగా ఏంటంటే పేషెంట్కి బీపీ బాగా డౌన్ అవ్వడము, హార్ట్ రేట్ బాగా ఫ్లక్చువేట్ అవ్వడము, ఇట్లాంటి రిస్క్ చాలా ఉంటుంది సర్జరీ చేసేటప్పుడు. సో ఇవన్నీ మనం మానిటరింగ్ చేసుకుంటూ ఇవన్నీ మానిటరింగ్ అంతా చేసుకుంటూ బాగానే చేయడం జరిగింది. సో పేషెంట్ వితిన్ నెక్స్ట్ ఆ రోజంతా వెంటిలేటర్ పైనే ఉంచి నెక్స్ట్ డే వెంటిలేటర్ తీసేసాము. సో వితిన్ 1 weekలో పేషెంట్ని డిశ్చార్జ్ చేయడం జరిగింది. పేషెంట్ ఈజ్ స్టేబుల్ రైట్ నౌ. ఈ సర్జరీ అనేది బాగా రిస్క్తో కూడుకున్నది. ఈవెన్ హైదరాబాద్లో చేసినా కూడా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్లో చేసినా కూడా మోర్టాలిటీ రేట్ అంటే చనిపోయే శాతము 20-30% వరకు ఉంటుంది. సో అట్లాంటిది ఇక్కడ మన దగ్గర విజయవంతంగా చేయడం జరిగింది. అండ్ ఫస్ట్ టైం నిజామాబాద్లో ఇట్లాంటి సర్జరీ చేయడము మొట్టమొదటిసారి. అంటే రీడూ సర్జరీ. మనం ఆల్రెడీ ఎవ్రీ ఇయర్లీ 150 సర్జరీస్ అవుతున్నాయి మన దగ్గర, రొటీన్ కార్డియాక్ సర్జరీస్. కానీ ఈ రీడూ సర్జరీ అనేది ఫస్ట్ టైం చేయడం జరిగింది నిజామాబాద్లో. సక్సెస్ఫుల్గా జరిగింది. నమస్తే అండి, నా పేరు డాక్టర్ యజ్ఞ. నేను ఇక్కడ మెడికవర్ హాస్పిటల్లో అసిస్టెంట్ మెడికల్ సూపరింటెండెంట్లా వర్క్ చేస్తున్నాను. సో మన మెడికవర్ హాస్పిటల్ నిజామాబాద్లో ఇది ఫస్ట్ టైం రీడూ సర్జరీ, హై రిస్క్ సర్జరీ అనేది చాలా సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. పేషెంట్ గంగారాం పైన మేము ఆపరేట్ చేశాము. డాక్టర్ అవిన్ సార్ అండ్ డాక్టర్ వాను సార్, డాక్టర్ నాగరాజ్ సార్ అండ్ మన ఓటీ టీమ్ అందరూ కలిసి ఆపరేట్ చేశారు. సో ఇది సక్సెస్ఫుల్గా జరిగింది. హై రిస్క్ ప్లస్ మార్టాలిటీ ఎక్కువ శాతం ఉండే కేసు ఇది. సో మనము హైదరాబాద్లో యూజువల్గా ఇలాంటి కేసెస్ని రెగ్యులర్గా వాళ్ళు ఆపరేట్ చేయడానికి తీసుకుంటారు. అలాంటి కేసు ఒకటి మనము నిజామాబాద్లో కూడా తీసుకొని దాన్ని విజయవంతం చేశాము. సో మనకి ఏవైతే ఇలాంటి రీడూ సర్జరీస్ కానీ లేదు మనము హై రిస్క్ ప్రొసీజర్స్ సిఏబిజీ ఏదన్నా చేయాలి లేదంటే వాల్వ్కి సంబంధించి ఆపరేషన్స్ చేయాలన్నా కూడా మేము మెడికవర్ హాస్పిటల్లో ఆ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తున్నాము. సో పేషెంట్స్కి ఇలాంటి
కార్డియాక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మా ఓపీడీ సెంటర్కి వచ్చి డాక్టర్ని కలిస్తే మేము దానికి తగ్గట్టుగా మీకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ చెప్తాము.